కాంగ్రెస్ కబందాస్తాల నుంచి తెలంగాణను కాపాడుకుందాం. ఉద్యమ చరిత్రపై కేసీఆర్ చెరిగిపోని సంతకం. 29న దీక్ష దివాసును విజయవంతం చేయండి. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పింది. ఆ స్ఫూర్తిని కొనసాగిద్దాం. స్వీయ అస్తిత్వాన్ని కాపాడుకుందాం. 29న నీమ్స్లో అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ, మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పేందుకు కదం తొక్కుదాం. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో కేటీఆర్ 33 జిల్లాలకు ఇన్ఛార్జీలు, దీక్ష దివాస్ నిర్వహణ బాధ్యతలు జాబితా ప్రకటించిన కేటీఆర్. మొత్తానికి చాలా స్పీడ్ పెంచారు బీఆర్ఎస్. ఆ కార్యకర్తల్లో విధంగా జోష్ పెంచుతున్నారు, అదేవిధంగా స్పీడప్ చేస్తున్నారు కార్యక్రమాలు. ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డిని విడిచిపెడతలేరు. ఏదో ఒక్క నిరసన కార్యక్రమాన్ని ఎంచుకుంటూనే ఉన్నారు, ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉన్నారు. నిజానికి ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ అద్భుతంగా పోషిస్తుంది. కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఫామ్ హౌస్లోనే ఉండి ఊపిరాడనిత్తలేడో విధంగా చెప్పాలంటే. మనం అందరం అనుకుంటున్నాం ఈ ఫేస్ కేటీఆర్దే, యాక్షన్ ప్లాన్ మొత్తం, స్ట్రాటజీ మొత్తం కేసీఆర్ది. దీక్ష దివాస్ కావచ్చు, ఆ మూసి మీద ఫైట్ కావచ్చు, లేకపోతే కోడంగల్ ఫార్మ భూముల మీద కావచ్చు, ఇదంతా కూడా కేసీఆర్ సూపర్ స్ట్రాటజీ. చూడు, రాజనీతి కలిగిన నాయకుడి లక్షణం ఎట్లుంటుందో, తెలివి ఎట్లుంటుందో కేసీఆర్ను చూసి నేర్చుకోవాలి. ఎవరన్నా రాజకీయ నాయకులు కావాలనుకునేటోళ్ళు ఎక్కడికి పోయి కూడా గల్లలు బట్టి గుద్దింది లేదు, ఫైటింగ్లు చేసింది లేదు, నిరసన దీక్షకు దిగింది లేదు. కానీ చేయవలసిన రాజకీయ విధ్వంసం అంతా అధికార పార్టీ మీద చేసేస్తూనే ఉన్నాడు. అధికార పార్టీకి ఊపిరి సలపనిత్తలేడు. గిట్లా ఒక ప్రోగ్రాం కాకపోతే ఒక ప్రోగ్రాం, ఊపిరి ఆడకుండా బిడ్డ మీద ఇయ్యవలసిందే అని వాళ్ళ పీకల మీద కత్తులు పెట్టినట్టు చేస్తాడు. ఫామ్ హౌజులు ఉండే మనిషి కనబడతలేడు, వినబడతలేడు, కానీ కార్యక్రమాలు, నిరసనలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఓ పెనుభూతమై కూర్చున్నాడు రేవంత్ రెడ్డికి కేసీఆర్. పెనుభూతం లెక్క కనబడతాను. వామ్మో ఇదెక్కడి మాయల దయ్యం అన్నట్టు ఊపిరాడలి అని స్థితికి తీసుకొచ్చాడు. ఇది ఇంకోటి ఇంకా మంచిది. ఇది నిజానికి కేసీఆర్ పట్టిన దీక్షతోటే తెలంగాణ మూమెంట్ మొత్తం మారిపోయింది, దాని స్వరూపం మొత్తం మారిపోయింది. తెలంగాణ రాష్ట్ర సిద్ధికి అది కారణమైంది. కాబట్టి ఈ స్ఫూర్తిని కొనసాగించవలసిందే, ఈ దీక్ష దివాసులు చేయవలసిందే. అది వాళ్ళ పార్టీ కార్యక్రమం అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కేసీఆర్ నిరహార దీక్షే ప్రధానమైన కారణమైంది. ఇక దీంతోపాటు ఇంకొకటి, ఇది బీఆర్ఎస్ లీడర్షిప్కు మనం ఇచ్చేది ఏంటంటే, మీరు అతి త్వరగా గ్రామ స్థాయిలో కమిటీలు వేయండి. యూత్ కమిటీలు వేయండి, మహిళా కమిటీలు వేయండి, రైతు కమిటీలు వేయండి, కార్మిక సంఘాల కమిటీలు వేయండి, విద్యావంతుల కమిటీలు వేయండి. ప్రతి కాలేజీలో మీ స్టూడెంట్ వింగ్ని ఏర్పాటు చేసుకోండి. ఇవన్నీ లేకనే కదా మీకు ప్రజల దగ్గర వచ్చే సమస్యలు తెలవలేక మీరు ఆగమాగమైంది. ఒక పార్టీకి అనేక రకాలైన శాఖలు ఉండాలి. స్టూడెంట్ వింగ్ ఉండాలి, కార్మిక వింగ్ ఉండాలి, మహిళా వింగ్ ఉండాలి, యూత్ వింగ్ ఉండాలి. ఇట్లా అనేక శాఖలు ఉంటాయి ఒక పార్టీకి. అవేవి బీఆర్ఎస్ పార్టీకి లేకుండానే ఇంతకాలం నెట్టుకొచ్చింది. ఎందుకంటే అదంతా ఉద్యమ పుణ్యం. ఉద్యమ గాలిలో కేసీఆర్ ఒక హవాలో 2 సార్లు ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు అధికారంలోకి రావాలంటే మీరు అన్ని రకాలైన వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలి. గ్రామ స్థాయి నుండి పార్టీని పునాదులు వేసుకుంటూ రావాలి. అప్పట్లెక్క ఏదో ఆకతాయిగా మళ్ళీ కేసీఆర్ని చూసి ఓట్లేస్తారని మళ్ళీ భ్రమపడితే కనుక రానున్న 5 సంవత్సరాలకు కూడా మీరు తెలంగాణకు నష్టం చేసిన వాళ్ళే అవుతారు, లాభం చేసిన వాళ్ళు కాదు. ఎందుకంటే కేసీఆర్ అధికారం కోల్పోవడం వల్ల మీకు వచ్చిన నష్టమేం లేదు. 4-5 కేసులు అయితే కావచ్చు, దానివల్ల నష్టమేం లేదు. మీ దగ్గర పైసలు ఉన్నాయి, మళ్ళీ జైల్లో పడ్డా కోట్ల చుట్టూ తిరిగినా మీకు ఓపిక ఉంటుంది. కానీ సామాన్యులకు ఇబ్బంది, మాలాగా పోరాడేటోళ్ళకి ఇబ్బంది. తెలంగాణ ప్రాంతం మీద ఉన్న మా మమకారం వల్ల మేము కొట్లాడుతుంటే ఇబ్బందులు పడవలసి వస్తుంది, కేసుల పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రాంతం స్థిరంగా ఉండాలన్నా, అభివృద్ధి స్థిరంగా ఉండాలన్నా ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉండాలి. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలు మీరు బలంగా నిర్మించండి.